యోబు ఎంత బాగా ఆలోచించేవాడు తెలుసా దేవుని కోసం. యోబు గ్రంథంలో రాసిన మాట, నా పిల్లలు ఒకవేళ మనస్సులో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో అని వేకువనే లేచి తనకున్న పిల్లలు ఒక్కొక్కరి కోసము దేవునికి బలర్పించేవాడంట. ఊరికేనే యోబు చుట్టూ కంచె రాలేదు. ఉట్టుట్టుగానే యోబుకు దేవుడు కాపుదల లేడు. ఉట్టుట్టుగానే యోబు యొక్క ఆస్తులు విస్తరించాయి బాగా. ఊరికేనే రాలేదు అది. యోబులో ఒక స్వభావం ఉంది, ఏంటో తెలుసా? నేను లోకం వలె బ్రతకూడదు, నేను లోకంలాగా నేను బ్రతకూడదు, నా పిల్లలు కూడా బ్రతకూడదు. లోకంలాగా నేను జీవించకూడదు. ఎందుకంటే నా దేవుడు నాకు తెలిసాడుగా, నన్ను సృష్టించిన నా తండ్రి నాకు అర్థమయ్యాడుగా, నా కోసమే పరితపించే, నా కోసమే ఊరికే ఆలోచించే, ఎప్పటికీ దివారాత్రులు నా కోసము చూసే దేవుని కోసం నాకు తెలిసిందిగా. ఇదిగో నేను నీకోసం కునుకక నిద్రపోక నేను కాపాడుతున్నానని చెప్పిన దేవుడు, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నాకు దొరికాడుగా. ఇక అంతకంటే కావాల్సిందేంటి? తల్లి కాపుదల ఉంటుందా? తండ్రి కాపుదల ఉంటాడా? భార్య కాపుదలగా ఉంటుందా? భర్త కాపుదలగా ఉంటాడా? ఎవరికి ఎక్కువ సమయం కాపుదల ఉండలేడు. కానీ నా దేవుడు రాత్రంతా కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. అంత మంచి దేవుడు నాకు దొరికినప్పుడు, అంత ఉన్నతమైన దేవుడు నాకు దొరికినప్పుడు నేను ఆలోచించాల్సింది ఇంకా దేనికోసమో కాదు. దేనికోసం? నా కోసమే ఉన్న నా దేవుని కోసమే ధ్యానించాలి. అది నాకు ప్రాణం అవ్వాలి. ఆమేన్.